హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. ఈరోజు మన ఛానల్లో నేనైతే క్యారెట్ హల్వా చేస్తున్నానండి. మరి నా పద్ధతిలో నేను ఎట్లా చేస్తానో మీరే చూసేయండి. నా పద్ధతిలో నేను చేసే ప్రాసెస్లో ఈ క్యారెట్ హల్వా అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలామందికి కూడా తెలుసు, చాలామంది కూడా ఇట్లానే చేసుకునే వాళ్ళు ఉంటారు. చేసే పద్ధతి వేరవచ్చు కానీ టేస్ట్ మాత్రము చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి నేను చేసే ఈ క్యారెట్ హల్వా మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుండిద్ది. నేను మరీ చెప్తున్నానండి. క్యారెట్ మనము పిల్లలకి ఏ విధంగానైనా పెట్టాలి. మా పిల్లలైతే క్యారెట్ రైస్లోకి ఎక్కువగా ఇష్టపడరండి. అందుకని చెప్పేసి నేను వాళ్ళకి నచ్చినట్టుగా ఇట్లా స్వీట్స్ అయితే చేసి పెడతాను. ముందుగా మనము ఒక 1/2 కేజీ క్యారెట్ అయితే నేను తీసుకుని నీట్గా కడిగి తురిమి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక చిన్న కుక్కర్ తీసుకుంటున్నాను. నేను కుక్కర్లో చేసుకుంటానండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని మనము జీడిపప్పు అనేది ఫ్రై చేసుకుందామండి. తినేవాళ్ళు కిస్మిస్, బాదం ఇట్లా ఏదైనా వేసుకోవచ్చు. మా పిల్లలైతే ఒట్టి జీడిపప్పే ఈ క్యారెట్ హల్వాకి ఇష్టపడతారండి. వాళ్ళు కిస్మిస్ అనేది దేంట్లోని కూడా ఇష్టపడరు, నేను వేయను. మీకు ఇష్టం ఉంది కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. తర్వాత వచ్చేసి మనము క్యారెట్ తురుమును కూడా వేసేసుకుని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు మనం కలుపుతూ వేయించుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. మరి మనము మర్చిపోయి వదిలేసిన ఇది అడిగంటిద్ది, మాడిందంటే టేస్ట్ అనేది బాగుండదు. కాబట్టి కొంచెం టైము మనము ఈ క్యారెట్ హల్వా కోసం మన సమయాన్ని కేటాయించుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఈ 15 నిమిషాల పాటు బాగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 150 గ్రామ్స్ షుగర్ అనేది నేను యాడ్ చేస్తున్నానండి. మా పిల్లలు స్వీట్ ఎక్కువ తినరు కాబట్టి నేనైతే ఒక 150 గ్రామ్స్ వేస్తున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక 200 గ్రామ్స్, అంటే నేను తీసుకున్న కప్పు మొత్తం వేసేసుకుంటే 200 గ్రామ్స్ వచ్చింది. నేను 150 గ్రామ్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనము ఒక 5 ఇలాచీ తీసుకొని మంచిగా కచ్చపచ్చగా దంచేసుకుని, మనకి స్వీట్ అంటే ఇలాచీ తప్పనిసరిగా ఉండాల్సిందే కాబట్టి ఇప్పుడు మనము ఈ పంచదార వేసేసుకున్న తర్వాత ఈ ఇలాచీ కూడా వేసేసుకుని మంచిగా ఫ్లేవర్ పట్టేలా కలుపుకుందామండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు, చిక్కడి పాలు అయితే ఒక గ్లాస్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకుని కుక్కర్ పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ అయిన తర్వాత మనము ఈ క్యారెట్ హల్వా అనేది చూద్దామండి. చూసారు కదా, ఇప్పుడు మనము క్యారెట్ హల్వాలో పాలు పోసుకున్నాం కాబట్టి క్యారెట్ అనేది ఉడికిద్ది. కొద్దిగా మనము కుక్కర్ తీసిన తర్వాత కొద్దిగా వాటర్, అంటే పాలు అనేవి మనకి అక్కడక్కడ నీళ్ళ ఉండిద్ది కాబట్టి సిమ్లో పెట్టేసుకుని దగ్గరికి ఫ్రై చేసేసుకుంటే చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన మంచి క్యారెట్ హల్వా అయితే మనకి రెడీ అయిపోయిద్దండి. సిమ్లో పెట్టుకోవాలి, ముందుగా సిమ్లో పెట్టుకుంటే మనకి ఆ వాటర్ అనేది, ఈ క్యారెట్ అనేది తీసేసుకొని మంచిగా మనకి ఈ పాకం అనేది రెడీ అయిపోయి ఈ క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయిద్ది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వేడిగా తిన్నప్పుడు ఒక టేస్ట్ ఉండిద్దండి, కానీ మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుని ఈ క్యారెట్ హల్వా తింటే అస్సలు చెప్పలేనంత టేస్ట్ ఉండిద్దండి. నేను మరీ చెప్తున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుని క్యారెట్ హల్వా తినండి. ఆ టేస్ట్ అంటే ఇక పిల్లలైతే అడిగి మరీ చేయించుకుంటారు. వారానికి ఒక్కసారైనా ఇట్లా చేసి పెడితే మన పిల్లలకి హెల్తీగా కూడా ఉంటారు, వాళ్ళు కూడా టేస్ట్ ఎంజాయ్ చేసినట్టు ఉండేది. కాబట్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.